ద పవర్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ ఒక వెపన్ లా ఉంటుంది. కానీ చాలా మంది దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. చాలా మంది ఆర్గ్యుమెంట్స్ లో తమని తాము స్ట్రాంగ్ అని అండ్ ఇంకా చాలా బెస్ట్ అని చెప్పుకోవడానికి ఎక్కువ అరుస్తూ వర్డ్స్ క్లాష్ చేసుకుంటూ ఆ ఆర్గ్యుమెంట్ ని ఇంకా పెద్దదిగా చేస్తూనే ఉంటారు. కానీ నిజంగానే అలా అరవడంలో అంత పవర్ ఉందా? లేదా ఆర్గ్యుమెంట్ చేయకుండా సైలెంట్ గా ఉండడంలో పవర్ ఉందా? నా ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. నా ఫ్రెండ్ ఒక లెసన్ నేర్చుకున్నాడు. ఒక ఎమోషనల్లీ చార్జ్డ్ ఇంటెన్స్ మూమెంట్ లో ఒకరోజు స్టార్మ్ తన లైఫ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ లిటరల్ స్టార్మ్ కాదు, హ్యూమన్ ఫామ్ లో వచ్చిన స్టార్మ్. ఈ వీడియో వరకు స్టార్మ్ అంటే కోపమని అనుకోండి. ఒక ఆర్డినరీ ఆఫ్టర్నూన్ నా ఫ్రెండ్ హౌస్ లో కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ వచ్చింది ఎవరో కాదు, తన భార్య వాళ్ళ పెద్ద అక్క. తను ఒక న్యాచురల్ ట్రబుల్ మేకర్. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉండడం తన హాబీ. ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఎన్విరాన్మెంట్ మారిపోయింది. ఆమె మాట్లాడేది వింటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా తను సూటుపుటి మాటలతో ఆర్గ్యుమెంట్ ఇంకా పెంచుతూనే ఉన్నింది. ఇదన్నీ వింటున్న నా ఫ్రెండ్ ఏం రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా చూస్తూ నిలబడ్డాడు. తనకి లోపల హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇంకా హ్యాండ్స్ ని టైట్ చేస్తున్నాడు. మైండ్ లో ఆమె అరుస్తున్న మాటలకి రైట్ కౌంటర్స్ వస్తున్నా కూడా మా ఫ్రెండ్ ఫేస్ లో ఏం రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఎందుకు సైలెంట్ గా ఉన్నావురా అని అడిగితే మా ఫ్రెండ్ ఏం చెప్పాడు అంటే, ఆ టైంలో నా మైండ్ లో ఏం రన్ అయింది అంటే, నాకు ఒక వాయిస్ వినపడింది, డోంట్ గివర్ యువర్ పవర్ అని. అంటే నీకు ఉన్న పవర్ ని తనకు ఇవ్వకు అని. ఆ సిచ్యువేషన్ లో నా పవర్ సైలెన్స్ అండ్ ఇంకా నా స్ట్రెంగ్త్ సైలెన్స్ అని అనిపించింది. అందుకే సైలెంట్ గా ఉండిపోయా అని అన్నాడు. ఇంకా అతను ఆమె అరుస్తున్నా కూడా ఒక చెట్టు ఎలా నిలబడుతుందో అలాగే నిలబడ్డాడు. కానీ ఆమె చాలా కోపంతో అరుస్తున్నా కూడా అలానే కామ్ ఫేస్ తో ఉన్నాడు. ఆమె కోపంతో మాట్లాడుతున్న మాటలు తనకే బౌన్స్ అయ్యి వినిపించడంతో ఆమె కొంచెం స్లో అయింది. ఇంకా ఆమె కోపం కొంచెం తగ్గింది. మా ఫ్రెండ్ ఏమీ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఆమె కోపం ఫేడ్ అవుట్ అయింది. ఆమె మా ఫ్రెండ్ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నింది. కౌంటర్ రిప్లై కోసం, ఇంకా ఆ ఆర్గ్యుమెంట్ ని పెంచి పెద్దది చేద్దామని. కానీ వాడు సైలెంట్ గా ఉండటంతో ఆఖరికి ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటి డోర్ క్లోజ్ అయింది. తను వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక దగ్గర కూర్చున్నాడు. ఇంకా జరిగింది అంతా గుర్తు తెచ్చుకొని కొంచెం రిలీఫ్ అయ్యాడు. ఇంకా కొంచెం సాడ్ ఫీల్ అయ్యాడు ఆమె బాధ కోసం. బట్ ఇక్కడ మా ఫ్రెండ్ మెయిన్ ఫీలింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ కి అప్పుడు అర్థమైంది సైలెన్స్ కి ఇంత పవర్ ఉందా అని. సో ఇది ద పవర్ ఆఫ్ సైలెన్స్. ఇక్కడ మా ఫ్రెండ్ తనతో ఒక వర్డ్ మాట్లాడినా కూడా ఆ ఆర్గ్యుమెంట్ ఇంకా పెరిగేది అండ్ ఇంకా ఎక్కువ అయ్యి చాలా పెద్ద గొడవ అయ్యేది. వాడు సైలెంట్ గా ఉండడంతో ఇంకా ఆమెకే చిరాకు వేసి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే ఒక కన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్ లా మారింది అంటే మనం సైలెంట్ గా ఉండడం మంచిది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఆపోజిట్ పర్సన్ మనల్ని అందరి ముందు ఒక డంప్ పర్సన్ చేయాలని అనుకొని ఇంకా గట్టిగా అరుస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆ టైంలో మనం సైలెంట్ గా ఉంటే ఆపోజిట్ పర్సన్ కి ఏం చేయాలో తెలియక అప్పుడు ఎక్కువ మాట్లాడకుండా వాడే సైలెంట్ అయిపోతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే. So you're telling me that a woman has to go work like a man every day, and a man goes work and he's tired when he gets home. A woman's not tired. She has to clean, cook, do the dishes, do the laundry. Are you kidding me? Why don't you want to do that? What are you talking about? Why don't I want to do it? You know how fucking tiring that is? Have you done that? First of all, I do it every day. First of all, yelling doesn't mean you're winning an argument. It's a sign of low intelligence. You can lower your voice and speak to me. I'm sitting right here. I can hear you. Men have different responsibilities. So all this, oh, I cook and I clean and yeah, that's part of your function. But when your tire is flat, my function is to make sure you have a new tire. But when your car need an oil change, it's my job to make sure these people ain't ripping you off. We have different duties and functions and responsibilities. And if you don't love your duty, your function, your responsibility, you're not fit to be a wife, period. సో చూశారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. జై శ్రీకృష్ణ.